బ్రేక్ అయినట్టుంది. నేను మీది మళ్ళీ తీసుకుంటాను. బాజీ గారితో మాట్లాడదాం. షేక్ బాజీ గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నిన్న కూడా ఎలక్షన్ కమిషన్ కలిసినట్టున్నారు. సో మీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ లేదా రాంగ్ ప్రచారాలపై మీరు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఒకటి రెండు, ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ అధికారులందరిపై కూడా ఒక రకంగా వేటు వేసింది. ఎలా చూస్తారు? మీ రియాక్షన్ ఏంటి? నమస్కారం అండి చంద్రిక్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి గురుమూర్తి గారికి, గౌతమ్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా నమస్కారం అండి. నిన్న కలిసింది నక్కా ఆనందబాబు గారు, దేవినేని ఉమా గారు, వరలరామయ్య గారు, నేను అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి దాని మీద ఒక ఫిర్యాదు చేయడం జరిగిందండి కూటమి కలిసి. రెండోది మా రాష్ట్ర అధ్యక్షుల దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద అబద్ధాలు ప్రచారం చేయటంలో అధికార పార్టీ పత్రిక ఏదైతే ఉందో ఆ పత్రికలు రాసినటువంటి వార్తల మీద 20 కోట్ల పరువు నష్టం దావా వేసి వారికి నోటీస్ ఇవ్వడం జరిగిందండి. సభావేదిక ఆధారంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఉల్లంఘిస్తూ సాక్షాత్తు అబద్ధర్మ ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పటం అనేది, అంటే వాళ్ళకి అలవాటు అనుకోండి, అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, మోసగించి ఓట్లు రాబట్టుకోవటం, లేదా ఏదో ఒకటి సీన్ క్రియేట్ చేసి దాంతో సానుభూతి చూపించి దాంతో ఓట్లు దండుకోవటం అనేది, ఇట్లా ఒక రౌడీ నాయకుడు అయితే ఎలా ఉంటుందో అన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నాల్లో భాగంగా మన వేదిక మీద మాట్లాడినటువంటి వీడియోను కూడా ఎలక్షన్ కమిషన్ చూపించి చర్యలు తీసుకోమని చెప్పని అడగడం జరిగింది పురంధేశ్వరి గారి తరపు నుంచి. మేము కూడా వెళ్ళి కాకపోతే ఇవాళ మీరు చెప్పినటువంటి పేరున మీరు ఉదహరిస్తున్నటువంటి పేరున్న మహానుభావులు మొత్తాన్ని పీకినందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు. ఇవాళ కుట్రలు కుప్పకూలిపోయినాయండి. వాళ్ళ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని ఇక్కడ మార్చుకోవాలి, ఇక్కడ వాళ్ళు అక్కడ మార్చుకోవాలి, ప్రతి పేరుకి ఉన్నటువంటి చరిత్ర నేపథ్యాలు ఇప్పుడు దాకా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. రాలిన పూలు ఇప్పుడు దాకా పాడినటువంటి పాటలు ఏవైతే మొత్తానికి కూడా కాలం చెల్లినటువంటి స్థితిలో ఈ ఎన్నికలు ఇక ధైర్యంగా ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేసుకోవచ్చు. చంద్రిక గారు, వాళ్ళు వాళ్ళ పల్నాడు ప్రాంతంలో కుటుంబాలతో సహా పారిపోయి దాదాపు 5 ఏళ్ల పాటు ఎక్కడైతే బయట ప్రాంతాల్లో తలదాచుకున్నటువంటి భార్య బిడ్డలతో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి. ఆనాడు కూడా కన్నా లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న సందర్భంలో మేము ఆ పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరిగిందండి. ఆ రోజున ఈ పోలీసులు సమాధానం ఏం చెప్పారంటే కొంతకాలం ప్రాణాలు కాపాడుకో తప్పనటువంటి పరిస్థితి. అది మొట్టమొదట్లో ఉన్నటువంటి పరిస్థితి. నిదానంగా సాధు జంతువులు ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో విష జంతువులు దాదాపుగా వీళ్ళ యొక్క అనుకూలంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే చట్టం తమ చేతుల్లో చేసుకొని అధికారులు ఉన్నటువంటి రౌడీలకి చుట్టంగా మారిపోయినటువంటి తరుణంలో ఈ యొక్క నికృష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృష్ణ జన్మస్థానంలో పెట్టి జైలు భోజన పళ్ళెలు పట్టించాలని చెప్పిన కోరిక ప్రజల్లో ఉందండి. ఓట్లు వేసుకునేటువంటి ధైర్యాన్ని చంపేసేటువంటి ప్రక్రియ, దొరికినటువంటి దొంగ ఓట్లని వాళ్ళు కాదని పంపించేటువంటి ప్రక్రియ. ఇందాక మీకు ఐఏఎస్ లక్ష్మీ షా చెప్పారండి. లక్ష్మీ షా చేసినటువంటి పెద్ద కుంభకోణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీలు, ప్రతి అసెంబ్లీకి 30,000 దొంగ ఓట్లు తయారు చేయడానికి కారణమైనటువంటి ఈమెయిల్ ఐడీలు, మెయిల్ ఐడీలు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చేశారండి. ఆయన ఆ జిల్లాలో ఇచ్చినందువల్ల తిరుపతి ఎలక్షన్ లో వాళ్ళు అడ్డగోలుగా ఎలక్షన్ చేసుకున్నటువంటి పరిస్థితి జరగటం వల్ల ఆ ఎలక్షన్ లో దాదాపుగా దొంగ ఓట్లను పట్టుకున్న వాళ్ళు కూడా పోలీసులు పక్క తీసుకెళ్ళడం, వదిలిపెట్టడం, మళ్ళీ కార్డు చేతిలో పెట్టడం, మళ్ళీ పంపించడం, ఇలా జరుగుతుందని చెప్పి తిరుపతిలో ఉన్నటువంటి మైగ్రేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పవిత్ర స్థలంలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఓటేయడానికి కూడా రాలేదండి. బెదిరించి వాళ్ళ పోలింగ్ బూత్ కు రాకుండా చేసి వాళ్ళ పేరు మీద నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు తయారు చేసినటువంటి ఒక కుట్రలో ప్రధాన భాగస్వామి ఈ లక్ష్మీ షా కలెక్టరేట్. ఇది ఫిర్యాదు చేయడం దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మా రాష్ట్ర కార్యదర్శి మట్టాప్రసాద్ గారు, అనేక మంది పెద్దలు అక్కడికి వెళ్ళి ఢిల్లీలో కంప్లైంట్ చేసిన తర్వాత ఈ రోజున వాళ్ళ మీద వేటు పడిందండి. అప్పటికి సస్పెన్షన్ చేశారు, జైలుకి కూడా పంపించడం జరిగింది, ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సిగ్గుపడాలండి. ఐఏఎస్లు ఐపీఎస్లుగా చదువుకొని కన్న తల్లిదండ్రులు పెట్టినటువంటి తిండి తిని, వాళ్ళు రైతు బిడ్డలు కావచ్చు, సామాన్యుడి బిడ్డలు కావచ్చు, లేకపోతే కష్టించి పనిచేసినటువంటి తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు కావచ్చు, ఢిల్లీలో చదువుకున్నటువంటి చదువుని, రాజ్యాంగం మీద చేసినటువంటి ప్రమాణ స్వీకారాన్ని, కడుపుకి అన్నం తింటూ అమ్మ పాలు తాగినటువంటి దాన్ని మరి మర్చిపోయి సమాజంలో ఎవరైతే దొంగలు రాజకీయ నాయకులుగా రూపమెత్తితే ముఠాకోరులు ప్రధానమైనటువంటి పదవుల్లోకి వస్తే ఆ ముఠాకారుల యొక్క కాళ్ళు నొక్కడానికి, వాళ్ళ కాళ్ళ మూజెత్తి నీళ్లు తాగడానికి సిద్ధపడినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, లేదా తల్లి ద్రోహం చేసిన వాళ్ళ కింద వాళ్ళు పరిగణించాల్సినటువంటి పరిస్థితి.